అన్ని కలిపి పెట్టుకోవాలా? పసుపు, మెంతి పొడి, కారం వేసి కొద్దిసేపు పట్టియాలి. అంతా ముక్కలకు మొత్తం ముక్కలు పట్టియాలి. ఇది కొద్దిసేపు ఉంటాయి ఇక్కడ పావుగంట ఉంచుకొని పోపుకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, మెంతాకు, మెంతికూర కూడా వేయచ్చు. ఇలా మెంతికూర మంచిగా ఉంటుంది. తక్కువ చేపల కూరలో మెంతికూర అయితే ఏమైందంటే మనం జీలకర్ర మెంతుల పొడి పడతాం చూడు, అట్లా టేస్ట్ వస్తుంది. మెంతికూర ఇంట్లోనే కాదు, మటన్లా, చికెన్లా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంట్లో వేసుకున్నా టేస్ట్ ఉంటుంది. నూనె ఎంత వేసుకోవాలమ్మా? కేజీకి ఒక 100 గ్రాములు. కేజీకి 100 గ్రాములు 100. కొంచెం అటు ఇటు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మెంతికూర వేసుకోవాలా? మెంతికూర ఏ కూరలో వేసుకోవచ్చు? ఏ కూరలైనా వేసుకోవచ్చు. పుదీనా అన్నిట్లో వేసుకోరు కానీ మెంతికూర అన్నిట్లో వేసుకోవచ్చు. కూరగాయ కూరలలో కూడా కాకపోతే ఏంటంటే ఇది మెంతికూర అయితే బాగా వేగాలి, మరి ఎగుతుంటుంది. మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది. ఇక ఫ్రై కాలేదనుకో చేదు ఉంటుంది. ఇక మళ్ళా దింపే ముందు తర్వాత మర్చిపోయిన మనం వేయద్దు దాన్ని. ఈ ఉల్లిగడ్డను పేస్ట్ చేయలేదు కాబట్టి దీన్ని మంచిగా ఎర్రగా ఎంపుకోవాలి. మరి ఉల్లిగడ్డను పేస్ట్ ఎందుకు చేయలేదు? పేస్ట్ చెయ్యాలే కానీ ఇక టైం లేదు నాకు. ఉల్లిగడ్డ పేస్ట్ అంటే పచ్చిది పేస్ట్ చేయాలా లేకపోతే పచ్చిదైనా చేసుకోవచ్చు. ఏంపినాక ఇప్పుడు ఇట్లా అయినాక తీసి అలా గ్రైండర్ వేసుకొని చేసుకోవచ్చు. కొందరు ఉల్లిగడ్డను కాల్చి చేస్తారు, అది మనకు లేదు కదా ఇక్కడ. కారడానికి లేకనే మనం ఇట్లా చేసుడు. ఫ్రై అయిందా ఇప్పుడు? ఇంకా మెంతికూర ఎప్పుడు ఏ కూరలు వేసినా ఇట్లా ఫ్రై కావాలి. దీనిలో అన్నీ కారం, పసుపు, అల్లం అన్నీ కలిపినాం కాబట్టి ముక్కలు వేసుకోవాలా? ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. మరి ఇప్పుడు ముక్కలు ఇట్లా వేస్తే చెదరదా? చెదరవు. అంటే కలుపుతా ఏం చెదరవు. నువ్వు మేమక్కడ నేర్చుకున్నావా? నువ్వు మేమక్కడ మా అమ్మ కంటే నేర్చుకున్నాను. ఇప్పుడు గిత్తకదు ముక్క. ఇప్పుడు ఏగానే కలుపుకుంటే ఖరాబ్ కాదు. తర్వాత కలుపుద్దా? ఇక తర్వాత కలుపుద్ది. కొంచెం వేడి అయినాయి అనుకో ఇక కలుపుద్ది. ఇక ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టించినావు కదా, అందుకే మంచిగా ఉంది. కూర అయితే ఇట్లా వండుకోవాలి కదా, మరి చేపల ఫ్రై అయితే ఎట్లా చేయాలి? ఇంకా ఫ్రై అయితే మొత్తం అన్ని ముక్కలకు పట్టించి అన్నీ ఇట్లా ఇంకా చాలాసేపు మగ్గ పెట్టాలి. ఇక అక్కడ పెట్టాలి పక్కకు ఒక అర్ధగంట నానబెట్టాలి. ఉప్పు కారం పట్టించి నానబెట్టినాక ఇక మనం ఇట్లా సంకేర్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పెట్టుకొని దాని మీద కొంచెం నూనె వేసి ముక్కలు వేసి దాని మీద పెట్టాలి. దాని మీద ఒక చిన్న ప్లేట్ కొనియాలి. చెప్పే చిన్న ప్లేట్ పెట్టాలి. అది మనం అట్టు పోసి మూత పెట్టినట్టు పెట్టేసినాక దాన్ని కొంచెం 2-3 నిమిషాలు తీసేసి దాన్ని తిప్పేసుకోవాలి. అట్లనా? తిప్పేసుకొని కొంచెం నూనె వేసుకుంటా తిప్పేసుకుంటే అది మాడిపోకుండా ఫ్రై అవుతుంది. పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము ముక్కలు అయితేనేమో ఫ్రై చేసుకోవాలి. మరి తలకాయ తోకలు ఏం చేయాలి? అవి సూప్ పెట్టుకోవాలి. వేసుకొని ఇట్లా కూరలాగా వండుకోవాలి. వండుకొని చారు పెట్టుకుంటే ఈ ఫ్రై చేసిన ముక్కలు మనం వారం రోజుల దాకా కూడా తినొచ్చు, వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది మాడతాయి కదా, అడుగంట మాడకుండా చింతపులుసు లేవు. ఇక ఇప్పుడు దానికి ఎంత అవసరమో మనం ఎంత తింటామో అంతా పోసుకోవాలి. అయిపోయినట్టేనే ఇక కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోవాలి కొంచెం. మళ్ళీ కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసుకోవాలి. ఇక మెంతి పొడి, ధనియాల పొడి వేసుకొని ఇక దించేసుకోవాలి. పచ్చి ధనియాలు. చేపల కూర రెడీ.